రాజమండ్రి 13వ వార్డ్ తాడితోట కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజంలో సాటి మహిళలను పైకి తీసుకురావడానికి మనవంతు ప్రయత్నం చేయాలని శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక 13వ వార్డ్ తాడితోట కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ఏర్పడింది, దాని ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారని ఆమె అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారిని, అలాగే కుట్టు శిక్షణ కేంద్రం టీచర్లు కిలపర్తి సూర్యకుమారి, అల్లూరి లక్ష్మీలను మహిళా దినోత్సవం సందర్భంగా మాలే విజయలక్ష్మి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కప్పల వెలుగు కుమారి మాట్లాడారు. జన్మనిచ్చిన తల్లిని పూజించాలని, భార్యను ప్రేమించాలని, చెల్లిని దీవించాలని సమాజ పరంగా మహిళలకు ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోని ఈశ్వరి, కర్ణం లక్ష్మీనాయుడు, సిహెచ్ ధనలక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన ఎన్టీఆర్ గారిది, స్వర్గీయ ఎన్టీఆర్ గారు తర్వాత ఎవరిది? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మన మూడో వ్యక్తి ఎవరు? మన రాజమండ్రి మంది మహిళల్ని పోగు చేసింది ఎవరు? ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అర్థమైందా? ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఎలా కూర్చోగలిగామంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దయ వల్ల ఈరోజు ఈ పండగ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పురస్కరించుకుని ముఖ్య అతిథులుగా ఈ వార్డు యొక్క ఇన్ఛార్జ్ గారు మరియు పార్లమెంటు ఎస్సీసెల్ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు, అన్నిటికీ మించి మా ప్రియతమ సోదరిమణి మా కప్పల వెలుగు కుమారి గారికి స్వాగతం. అలాగే అంగన్వాడీ ప్రెసిడెంట్ మన భువనేశ్వరి గారికి స్వాగతం, సుస్వాగతం. లక్ష్మి గారికి, లక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. మరీ ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం అనేది ఎందుకు వచ్చింది, ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. ఎంతోమందిని మహిళలను ఝాన్సీ లక్ష్మి గారి కానీ, రుద్రమదేవి గారి కానివ్వండి, అలాగే చాలామంది మహా తల్లులు వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన పరిస్థితి. మహిళా దినోత్సవం అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం ఎందుకు జరుపుకోగలుగుతున్నామంటే 1886లో మహాప్రపంచ యుద్ధం జరిగిందంట. అప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు యుద్ధ భూమిలో జనాలు చనిపోయి దొల్లుతూ, రక్తపాతంలో దొల్లుతూ ఉంటే మన స్త్రీ యొక్క యొక్క మనసు చెలించి, అయ్యో వాళ్ళు చచ్చిపోతున్నారే, వాళ్ళకి మనం ఎటువంటి సహాయం చేయలేకపోతున్నామే అని ఆమె చీర చెంగు చింపి ఫస్ట్ ఎయిడ్ గుడ్డలో కట్టిందంట. ఆ రక్తం కాడే కాడ చీర చింపేసి. అయితే ఆ బాధతో పడే దొరిలే వాళ్ళు అందరూ కూడా నాకు కట్టు అంటుంటే ఎవరికి కనిపించలేదంట. ఇవి కనిపించకపోతే వెంటనే ఇంటికి వెళ్ళి తెల్ల చీర, తెల్ల జాకెట్ కట్టుకుని వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిందంట. వాళ్ళదే ఈరోజు ఏఎన్ఎంస్ నర్సులు, వాళ్ళే. అర్థమైంది ఇప్పుడు మీకు? తెల్ల చీర చిహ్నం అంటే ఆ చీకట్లో ఆ తెల్ల చీర ఉంటే అందరికీ కనిపిస్తుంది అనే భావనతో ఆవిడ తెల్ల చీర కట్టుకుని, ఆవిడే కాక 10 మంది మహిళలను రమ్మని అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేసిందనమాట. చూసారా ఎంత మాతృమూర్తి? అప్పుడు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న రాజులు ఎంత సాహసం చేశారమ్మా మహిళలు. కనుక ఈ రోజు నుంచి మీకు మహిళా దినోత్సవం అనేది ప్రతి ఏటా జరుపుకోవాలి అని ఆనాడున్న మహానాయకులు చెప్పారంట. అప్పటి నుంచి కూడా మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున మన మహిళలు ఎవరైతే ప్రజాసేవకు అంకితమై నా అని బతకకుండా మనం అనే బతికే వాళ్ళని పిలిచి సత్కరించుకోవడం జరుగుతుంది మహిళా దినోత్సవం రోజున. అందులో భాగంగా మన మహిళా దినోత్సవంలో మన యొక్క గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు
ఆధ్వర్యంలో మరి ఎంతమంది మనం ఇక్కడ వృత్తి శిక్షణ పొందుతున్నాం. అవునా కదా? ఈ ఈ యొక్క సన్మానం మన నాయకుడు కూడా దక్కాలని మా మనవి. మరి ముఖ్యంగా ఇక్కడ 2 టీచర్లు ఉన్నారు, అంటే 7 టీచర్లు ఉంటారు నా దగ్గర ఎప్పుడు. బాగా ఈరోజు వీళ్ళ చేతిలో ఒక్కొక్కరికి 5,000 మంది 3,000 మందిని టైలరింగ్ నేర్చుకునే ఒక టీచర్స్గా తయారు చేశారు వీళ్ళిద్దరు. అందుకని ఈరోజు ఒక డాక్టర్కి కానివ్వండి, ఒక ఎంతో ఘనత పొందిన వాళ్ళకి, కలెక్టర్లకి, వీళ్ళకి చేసుకుంటారు సన్మానం. కానీ కుటుంబాన్ని పోషించుకుంటూ, ఇంట్లో చక్కబెట్టుకుంటూ, అన్ని ఆర్థిక మంత్రిగా ప్రతి మహిళ పనిచేస్తూ ఇంత విద్య నేర్పించిన వీళ్ళని ఎంచుకోవడం జరిగింది ఈరోజు సన్మానాన్ని. అర్థమైందా? అలాగే మనకి ఎప్పుడు కూడా నేనైతే ఫస్ట్ మేము పార్టీలో అన్నీ యాక్టివ్గా తిరుగుతాం, కానీ ఈ మధ్యన ఎక్కువగా తిరుగుతుంటే ఎక్కడ చూసినా సేవే. ఈ మన కప్పల వెలుగు కుమార్ సోదరిమణి గారిది ఈరోజు మనం ఇక్కడ ఈ ఫంక్షన్ చేసుకోగలుగుతున్నామంటే ఆవిడ వల్లే ఇక్కడ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఆవిడని కూడా సత్కరించుకోవాలన్న ఉద్దేశంతో మనం వెలుగు కుమారి గారిని పిలవడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరిలో కూడా ఈ మహిళా దినోత్సవం తరఫున నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, కృతజ్ఞత మనిషిని ఎంత దూరం అన్నా తీసుకొస్తుంది. ఈ భాగ్యాన్ని కల్పించిన వాళ్ళని మనం మర్చిపోకూడదు, మరియు నా అనే బతకకూడదు. మీ వంతు సాయం, ఏదో ఒక సాయం అడిగిన వాళ్ళకి లేదనకుండా ఏదో ఒక సాయం చేసి సమాజాన్ని మనం పైకి తీసుకురావాలి. ఏదైతే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని బయటకు తీసుకొచ్చారో మన వంతు సాయంగా మనం కూడా తీసుకురావాలి. మన ఆదిరెడ్డి శ్రీనివాస గారు వెన్నంటే మన ఆడపడుచులందరూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోదరిమణి కప్పల